హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా నేను వచ్చేసి క్రిస్మస్ పండుగ కాబట్టి డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక రోజు అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన రోజు అయితే బెడ్రూమ్ అంతా చేసేసుకున్నాను. ఆ వీడియో పోస్ట్ కూడా పెట్టాను ఫ్రెండ్స్ మీకైతే. కానీ ఆ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకా చాలా కష్టమైంది ఫ్రెండ్స్. ఇంకా వీడియో షూట్ చేసుకోవడం, నాతో ఇంకా స్టాండ్ కూడా లేదనమాట, కెమెరా స్టాండ్ అలాంటిది ఏమీ. సో కాబట్టి ఎందుకులేనేసి అయితే నీట్గా నేను ఒక్కదాన్నే దుమ్ము కొట్టేసుకొని బెడ్రూమ్ని నీట్గా సర్దేసుకొని ఆ తర్వాత అయితే వీడియో షూట్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇంక ఇప్పుడు కిచెన్ డీప్ క్లీనింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు క్రిస్మస్ పండుగ అయితే వస్తుంది కాబట్టి మంచిగా ఇంకా ఫెస్టివల్ కోసం అయితే ఇల్లు కంపల్సరీగా ప్రతి ఒక్కరైతే క్లీన్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. కాబట్టి నేను కూడా క్రిస్మస్ పండుగ కోసం అయితే మంచిగా అయితే డీప్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా డీప్ అనమాట, మొత్తం క్లీన్ ప్రతిదీ తీసేసి అంతా నీట్గా దుమ్ము కొట్టేసుకొని కడుక్కొనేసుకొని ఇలా ఉంటుందన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మంచిగా మీకు కిచెన్ డీప్ క్లీనింగ్ ఎలా చేసుకున్నాను అని అయితే ఈ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వచ్చి చేరుతుంది. నా వీడియోస్ని అయితే మొట్టమొదటిసారిగా అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. మర్చిపోకండి. నచ్చితే కనుక ఖచ్చితంగా నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంకా డీప్ క్లీన్ కాబట్టి ఇంకా మంచిగా పైన మనకి ఎలాగో అందదు కదా ఫ్రెండ్స్, మనం ఆడవాళ్ళు. ఫస్ట్ ఏమో మంచిగా డస్ట్ కర్ర, దుమ్ము కర్ర అయితే తీసేసుకొని కింద నుంచి నిలబడి పైన అంతా భుజంతా దులుపుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇంకా చైర్స్ తెచ్చుకొని మా పిల్లలతో నా చైర్స్ తీసుకొని రండి అంటే ఇంకా హాల్లో ఉన్నింది. ఇంక ఇది వచ్చేసి డీప్ క్లీనింగ్ పెట్టుకునింది నేను సెకండ్ సాటర్డే ఫ్రెండ్స్. పిల్లలకైతే స్కూల్ లేదు కదా, సో పిల్లలు ఉంటే కొద్దిగా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ఇట్లా పైన నేను నిలబడి పైనవన్నీ ఇట్లా ఇచ్చినా కింద తీసుకొని పెట్టే వాళ్ళైనా ఉండాలి కదా ఫ్రెండ్స్. లేకపోతే మనం కింద ఎలా పెట్టగలం చెప్పండి. సో పిల్లలైతే ఖచ్చితంగా ఇలా పైకి ఎక్కి క్లీన్ చేసుకునేట్టు ఉంటే ఇద్దరు పిల్లలు ఏమంటారంటే మా బాబు కానీ పాప కానీ, మమ్మీ ఖచ్చితంగా నువ్వు డీప్ క్లీన్ పెట్టుకునేటప్పుడు మేము ఉన్నప్పుడే పెట్టుకో, మాకు హాలిడేస్ ఉన్నప్పుడే పెట్టుకో మమ్మీ, మేము కొంచెం నీకు హెల్ప్ చేస్తామని అయితే అంటారు ఫ్రెండ్స్. నా పిల్లలు చాలా లక్కీ అనమాట నేను. సో అలాగే అనేసి సెకండ్ సాటర్డే వరకు అయితే ఎదురు చూశానమాట. సో మొన్న సెకండ్ సాటర్డే ఉన్నింది కాబట్టి పిల్లలకి స్కూల్కి హాలిడే. సో నేను పైకి ఎక్కేసి మంచిగా ఒక్కొక్కటిగా తీస్తూ వాటిని అలా దుమ్ము కొడుతూ పిల్లలకి ఇస్తూ ఉంటే కింద పెట్టేస్తున్నారనమాట. మళ్ళీ నేను పైకి పెట్టాలన్నప్పుడు కూడా పిల్లలు కింద నుంచి ఏం చేస్తారు, పైకి ఇచ్చేస్తారు నాకు. సో నేను ఎక్కడొక్కడైతే సర్దేస్తాను ఫ్రెండ్స్. డీప్ క్లీనింగ్ అంటే మామూలుగా ఉండదు కదా ఫ్రెండ్స్ మనకి ఆడవాళ్ళకి. అస్సలు ఇంకా నాకైతే ఇంకా మొత్తం పెయిన్స్ ఫ్రెండ్స్. అస్సలు కాళ్ళు నొప్పులు వేసేసాయి, తలనొప్పి వచ్చేసింది అస్సలు. ఎందుకంటే మొత్తం పెట్టేసుకున్నాను. వాటిలో ఇంకా మంచిగా అయితే నేను అవే వాషబుల్ కవర్స్ నేను రోళ్ళు తెచ్చుకొని అయితే ఫ్రిడ్జ్లోన టీవీ ముందు అయితే చూపించాను కదా ఫ్రెండ్స్. అలాంటివి ఇంకా 2 రోల్స్ తెచ్చుకొని అయితే చేసేసుకుందాం ఒకేసారి అనుకున్నాం. కానీ మా ఆయనకు అస్సలు ఎక్కడ సెలవే దొరకలేదు. మా ఆయన నేను వెళ్ళి తీసుకుందామంటే ఇంకా సర్లే ఇప్పటికీ అవే న్యూస్ పేపర్లో నీట్గా చేసేసుకొని పెట్టేసుకుందాము, కొనేసుకొని మాత్రం మొత్తం పండుగ అయిపోయిన తర్వాత కానీ మళ్ళీ ఒక్కసారి మొత్తం క్లీన్ చేసేసుకొని జనవరిలోనే అట్లా ఆ పేపర్లు అయితే మంచిగా వేసుకుందామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పటికైతే న్యూస్ పేపర్లే మళ్ళీ పరుచుకుంటున్నాను అనమాట షెల్ఫ్ల్లోన. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు అందింది ఫ్రెండ్స్. ఇంకా బాగా ఇక్కడ వరకు తీసేసాను, మంచిగా కొట్టేసుకున్నాను. కానీ ఇటుపక్కవే అందలేదు ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే అది గ్యాస్ కట్ ఉంది కాబట్టి దానిపైన ఎక్కాను. మన ఇంట్లోనైతే నాకు నిచ్చెన కూడా లేదనమాట మాకు. సో అలాంటిదే ఉండింటే ఒకళ్ళు ఇక్కడ ఎక్కి ఈ కుండ ఇవన్నీ అయితే తీసేదాన్ని. ఇంక అందలేదు. ఒక జస్ట్ వాటిపైన అలా అలా దుమ్ము అయితే కొట్టాను ఫ్రెండ్స్. ఇంక అంతే. కానీ నీట్గానే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము వచ్చి ఈ ఇంట్లోకి 2 మంత్సే కాబట్టి అయింది. అక్టోబర్, నవంబర్ 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది డిసెంబర్ కాబట్టి 2 మంత్సే కాబట్టి అంత దుమ్మేం పట్టలేదు ఫ్రెండ్స్. ఇంక వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము వచ్చిన తర్వాత దసరా పండుగ కూడా జరిగిందనమాట. సో ఆ పండగటప్పుడు కూడా నేను ఊకే వండుకోకుండా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను బాగా మొత్తం. కాబట్టి పర్లేదు, పైన అంత దుమ్ము అయితే ఏం లేదు ఫ్రెండ్స్. కానీ కబోర్డ్లే చాలా అంత పేరినింది ఫ్రెండ్స్. అంత జిడ్డు జిడ్డు అనమాట. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎలా క్లీన్ పెట్టుకున్నారేమో తెలియదు. కానీ ఈ గ్లాసెస్ కానీ ఈ డోర్స్కి కానీ మొత్తం పేరినింది. అదైతే నేను క్లీన్ చేసుకొని లేదు ఫ్రెండ్స్. అలాగే పెట్టేసుకునేది. ఇంకా ఓపిక ఇంకొక టైం దొరికినప్పుడు మంచిగా అయితే చేసుకుందాంలే అనేసి ఇంక ఇప్పుడు మంచిగా క్రిస్మస్ పండుగ వచ్చేసింది కాబట్టి డీప్ క్లీన్ కాబట్టి నిదానమైన కూడా పర్లేదు చేసేసుకుందాం అనేసి అయితే ఇంకా బాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు మొత్తం క్లీన్గా మనం ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, దాన్ని ఏం చేయాలంటే మనం మంత్లీ మెయింటైన్ చేయాలన్నమాట. అసలు దుమ్ముని లేకపోని నెలకు ఒక్కసారి మరి క్లీనింగ్ పెట్టుకోవాలన్నమాట. క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి ఏముండదు ఫ్రెండ్స్, అస్సలు డస్ట్ ఉండదు, ఏముండదు అనమాట. త్వరగా అయితే మనం చేసేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మనం ఒక 2 మంత్స్ 3 మంత్స్ కానీ వదిలేసామనుకోండి మొత్తం దుమ్ము ఉంటుంది ఫ్రెండ్స్.
కాబట్టి నేను అక్టోబర్లో చేసుకున్నాను కాబట్టి నవంబర్, డిసెంబర్ 2 మంత్స్ అయింది. ఇప్పుడు కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్, దుమ్ము బాగానే వచ్చిందనమాట అంతా కిచెన్ కాబట్టి. ఇప్పుడు ఈ డిసెంబర్లో క్లీన్ చేసుకున్నాం కాబట్టి మరి జనవరి ఎండింగ్ లాస్ట్లోనే ఒకసారి అలా కనుక చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది బాగా ఒకప్పుడైతే వాడేవాళ్ళం ఫ్రెండ్స్ రాగి బిందెలో నీళ్ళు. ఇప్పుడు అస్సలు ఓపికే లేదు, అస్సలు దాన్ని తోమడానికి చేయి నొప్పులేస్తుంది. అందుకే ఇంక పెట్టేశాను. ఇంకా ఇక్కడ మినరల్ వాటర్ తీసుకుంటాం కాబట్టి ఇంక మినరల్ వాటర్ అయితే తాగేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంతకుముందు అయితే డైరెక్ట్ మున్సిపాలిటీ నీళ్ళే ట్యాప్ వాటర్ అయితే తాగేవాళ్ళం కాబట్టి నేను ఏం చేసేదాన్ని అంటే రాగి బిందులో వేసేదాన్ని. అవేవో ఫిల్టర్ అయితే మంచిగా ఉంటుందిలే హెల్త్కి అనేసి అని. కాబట్టి ఇప్పుడు మినరల్ వాటరే తీసుకుంటున్నాం కాబట్టి ఇంకా దాన్ని అయితే మంచిగా శుభ్రంగా కడిగి పెట్టేశాను. కడిగి పెట్టినా కూడా రాగి బిందె ఎలా అవుతుందో తెలుసు కదా ఫ్రెండ్స్, నల్లగా అయిపోతుందనమాట. అలా అయిపోయిందనమాట. ఇక్కడ పైన అయితే ఓవరాల్గా పైన అంతా క్లీన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పైన అంతా చేసేసాను. ఇంకా తర్వాత కింద ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, పైన ఏముండదు కానీ క్లీన్గా అయిపోతుంది. కింద ఇంకా సామాన్లు, ఇక్కడ షెల్ఫ్లో ఉండే సామాన్లన్నీ తీసి ఒక్కొక్క షెల్ఫ్ లైట్ తీసి అవన్నీ క్లీన్ చేసుకునేసరికి ఉదయం ఫ్రెండ్స్ మంచిగా టిఫిన్ చేసేసాము. తర్వాత ఉదయం 10 గంటలకు ఫ్రెండ్స్ 10:20 అయింది ఆ టైం కిచెన్లోకి వెళ్ళామన్నమాట. అప్పుడు వెళ్ళిన వాళ్ళు 2:30 అయింది ఫ్రెండ్స్ కిచెన్లో నుంచి బయటకు వచ్చేసరికి. నాకు అస్సలు అట్లా చేస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ చేత కదా అనేసుకుంటే ఇది కాదు అనేసి. అసలు బెడ్రూమ్లో అయితే మాకు ఏమి ఉండదు ఫ్రెండ్స్, ఎవరికైనా కూడా అంతే కదా. బెడ్రూమ్ అయితే నీట్గా ఉంటుంది, అంత ఎక్కువ సామాన్లు ఏమి ఉండవు. ఎందుకంటే మనకు మంచిగా బీరువాల్లో బట్టలు ఉంటాయి, కబోర్డ్లో బట్టలు ఉంటాయి, మూసేస్తాము. ఒక బెడ్ ఉంటుంది, మంచం ఉంటుంది, అంతే. అది ఈజీగా అయిపోతుంది అనమాట. అది అంత క్లీన్, డీప్ క్లీన్ అనేసి ఏదేదో దుమ్ము ఉంది అనేసి అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్ బెడ్రూమ్. హాల్ అయితే కొద్దిగా ఉంటుంది ఫ్రెండ్స్. హాల్లో కూడా దుమ్ము బాగానే ఉంటుంది. ఎందుకంటే టీవీ యూనిట్ అని అందులో అన్ని చిన్న సామాన్లు, చిల్లర సామాన్లు, అబ్బా ఆ టీవీ యూనిట్ కూడా క్లీన్ చేయాలంటే ఫ్రెండ్స్ అస్సలు తల ప్రాణం తోకకొచ్చింది ఫ్రెండ్స్ నాకైతే అసలు. కిచెన్ తెలుసు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి ఇంటి ఇళ్ళకి కిచెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. వంట సామాగ్రితో సహా ఉన్నవి, లేనివి, అయినవి, కానివి, వాడినవి, వాడుకోకున్న సామాన్లు. చూడండి గ్లాసులు చూడండి ఫ్రెండ్స్, జ్యూస్ తాగే గ్లాసులు అనమాట, గాజు గ్లాసులు. అవి ఎండాకాలం ఒక్కటే వాడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండాకాలం మంచిగా మా ఆయన అవి కమలా పండ్లు అనేసి అవన్నీ తెచ్చేస్తాడు కాబట్టి మంచిగా జ్యూస్ అయితే తయారు చేసుకొని ఇంట్లో అప్పుడు ఒకటే చూడండి ఫ్రెండ్స్ వాటిని వాడేది. మరి తర్వాత అన్నీ కడిగేసి అలా బోర్లు ఇచ్చింటామన్నమాట. మళ్ళీ ఎవరైనా ఇంటికి వస్తారు అంటే ఏమైనా మాజా బాటిల్ కానీ అలా జ్యూస్ తీసుకొని వచ్చేసి వాటిలో సర్వ్ చేసి అలా ఇవ్వడానికి అనమాట. ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అస్సలు మూటలు పైన ఉండిన ఒక 2 సంచులో సామాన్లు. మనం అంతే కదా ఫ్రెండ్స్, ఆడవాళ్ళు నచ్చినవన్నీ కొనేసుకుంటాం కానీ వాడేదే ఉండదు. కానీ నచ్చింది ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు అంటే కొనేస్తాం, పెట్టేసుకుంటాం అనమాట, అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాస్ కట్ అయితే ఎక్కేసి పైకి ఆ 2 షెల్ఫ్ ప్లేట్ అయితే మొత్తం తీసేస్తాను ఫ్రెండ్స్. మంచిగా అస్సలు పైన టైల్స్ కూడా మంచిగా బాగా అయితే మురికి పట్టిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి ఆ మూలికి కనిపిస్తున్నాయి కదా, వాటిని కూడా బాగా స్క్రబ్తో అయితే తిక్కేసాను ఫ్రెండ్స్. తెల్లగా చేసేసుకున్నాను. ఇప్పటి నుంచి నేను మెయింటైన్ చేసుకునేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో, అంతా మొత్తం అంత డస్ట్ ఆ గాజులకి కానీ ఆ కబోర్డ్స్కి కానీ అయితే పేరిచి పెట్టినారు ఫ్రెండ్స్. అంత జిడ్డు అనమాట, ఆయిల్ది. వంటలు చేసి అవి చేసి అంతా నేనైతే నీట్గా చేసేసుకున్నాను అనమాట. సో ఈ నీట్నెస్ని ఇట్లే మెయింటైన్ చేశాను అనుకోండి, కిచెన్ నాకు చాలా బాగుంటుంది. సో కాబట్టి తప్పదు కదా ఫ్రెండ్స్, ప్రతి ఇళ్ళకి అసలు పండగ వచ్చిందంటే మామూలు ఉండదు. మొత్తం డీప్ క్లీన్ చేసుకోవడం కానీ, అసలు డీప్ క్లీనింగ్ అంటే మామూలుగా ఉంటుందో చెప్పండి. ప్రతి వస్తువు తీయాల్సిందే, తుడసాల్సిందే, పెట్టుకోవాల్సిందే అనమాట. చూడండి ఇప్పుడు అయితే అన్నీ అక్కడ కట్టపైన పెట్టేసుకున్నాను. ఇదంతా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చిన్న బకెట్, మా పాపతో బకెట్ తీసుకురామ్మా అక్కడ ఉండిందంటే బకెట్ తెచ్చింది. అందులో అయితే మంచిగా వాటర్ అయితే వేసేసుకొని కొంచెం దాంట్లోకి విమ్ సోప్ది అక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, విమ్ సోప్ తీసుకొని పాతది స్క్రబ్, వాడిన స్క్రబ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని వాడేసి పాడేయచ్చని అదే పాత స్క్రబ్ కూడా తీసేసుకొని బాగా ఫస్ట్ క్లాత్తోనైతే లోపల ఆ షెల్ఫ్లోనైతే తుడుస్తున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత స్క్రబ్, స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతోనైతే మంచిగా అయితే తుడిచేసుకున్నాను. సో ఈ పండగకి మంచిగా అయితే మేము క్రిస్మస్ ట్రీ కూడా పెడతాం ఫ్రెండ్స్. అవి కూడా చూపిస్తాను. మంచిగా క్రిస్మస్ ట్రీ పెట్టేస్తాం ఇంట్లోన, చాలా బాగుంటుంది. కాబట్టి చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇది డీప్ క్లీనింగ్ కాబట్టి చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ప్రాసెస్. కాబట్టి నేను 2 పార్ట్లుగా అయితే పెడుతున్నాను, కిచెన్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అనమాట. సో ఇప్పుడు ఒక పార్ట్ 1, పార్ట్ 2
ఎందుకంటే నేను మొత్తం డీప్ క్లీన్ మీకు చూపించాలి, ఏది కట్ చేయకూడదు, ఏదో షార్ట్గా అయితే పెట్టకూడదు అనేసి నేను పడిన కష్టం అంతా ఈ వీడియో చూస్తే మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. అరే అక్క ఎలా చేసుకుంటుంది కదా అనేసి మీరు కూడా చేసుకోవడానికైతే ఉంటుందనేసి నేను భావించి 2 పాటలకైతే పెడదాం, ఏది మిస్ చేయకూడదు. ఎందుకంటే నేను ఇంత చేస్తూ కూడా ఎక్కడ ఏది మిస్ చేయకుండా షూట్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. మా పిల్లలతో నన్ను షూట్ చేయండి, నేను ఇదంతా క్లీన్ చేస్తున్నాను కదా, ఏది మిస్ కాకూడదు అనేసి అయితే చేయించుకున్నాను. ఇంత కష్టపడి నేను వీడియోని రికార్డ్ చేసిన దాన్ని మళ్ళీ ఎందుకు నేను అంత కట్ చేసేసి చిన్నగా పెట్టడం ఎందుకు, చూపిద్దాం మొత్తం డీప్ క్లీనింగ్ ఎలా చేశానో మొత్తం ప్రేక్షకులకు మీకు సబ్స్క్రైబర్స్ అంటే మీకు చూపిద్దాం అనేసి అయితే 2 పాటలుగా అయితే ఈ కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కానీ క్రిస్మస్ పండుగకైతే మేము ఇక్కడైతే ఉండట్లేదు ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు అయితే పిలిచారు పండగకి, ప్రతి ఇయర్ పిలుస్తుంది కానీ నేనే వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మాకు కూడా ఉంటుంది కదా మేము కూడా చేసుకుంటాం ఇంట్లోన, చర్చికి మేము వెళ్ళాలి ఇక్కడ సైడ్ కట్టి వస్తాంలేండి, ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు వస్తామని ఇలానే అంటున్నాం అనమాట. సో ఇంక మళ్ళీ ఇయర్ రెండమ్మ అనేసి అయితే పిలిచింది. సో వెళ్దాంలే అనేసి అయితే మా ఆయన అన్నాడు, సరే అనేసి. ఎక్కడ పండుగకి వెళ్ళినా మనకు కూడా ఇంటి పండుగ కాబట్టి క్రిస్మస్ మంచిగా ఇల్లుని క్లీన్ చేసేసుకొని మంచిగా పెట్టేసుకొని సపోజ్ క్రిస్మస్ ఫెస్టివల్ కూడా చేసేసుకొని హ్యాపీగా అయితే ఇంకా మా పుట్టింటి ఆదోన్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను ఆదోన్ అనమాట నా పుట్టిల్లు. సో ఆదోన్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా క్రిస్మస్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోనే పండగ సెలబ్రేషన్స్. మేము ఉండేది వచ్చేసి ఇక్కడ గుంతకల్ ఫ్రెండ్స్, ఇదైతే అనంతపురం డిస్టిక్ గుంతకల్లోనైతే ప్రజెంట్ మేము ఉన్నామన్నమాట. సో పండగకి అయితే ఇంకా పిలిచారు కాబట్టి ఇంక మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంక అంతా ఇల్లు మంచిగా శుభ్రంగా పెట్టేసి ఇంక పండగకి అయితే వెళ్ళిపోదామని అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సో అక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరు ఫ్రెండ్స్, అక్క వాళ్ళు కానీ తమ్ముడు భార్య, అమ్మ, అక్క పిల్లలు, నేను, నా పిల్లలు, మా పెద్దక్క, ఇంకొక తమ్ముడు, చాలా పెద్ద ఫ్యామిలీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. మాదైతే మేము 6 మెంబర్స్ అనమాట మేము మొత్తము. సో అందరు ఎలా సంతోషంగా క్రిస్మస్ని సెలబ్రేషన్ చేసుకున్నామని అయితే మీకు వీడియో అక్కడ పోయిన తర్వాత అక్కడ వీడియోలు అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చూడండి ఫ్రెండ్స్, నా కష్టాన్ని అయితే గుర్తించండి. యూట్యూబ్ రన్ చేయడం అంటే అంత ఆషామాష అయితే కాదు ఫ్రెండ్స్. ప్రతిదీ చూసుకోవాలి, ప్రతిదీ మంచిగా మీకు ఎంటర్టైన్మెంట్ లాగా ఉండేలాగా మీకు నచ్చే విధంగా అయితే తీయాలని అయితే కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. చందు వ్లాగ్స్ -123. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా కిచెన్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అనమాట ఇది. ఒక అక్క కూడా నాకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చెప్పింది ఫ్రెండ్స్, కిచెన్ కూడా చూపించండి ఒకసారి అనేసి. కిచెన్ మామూలుగా చూపిస్తే ఏం బాగుంటుంది, డీప్ క్లీనింగే చేసేది ఇంకెట్లా ఉంది కాబట్టి క్రిస్మస్ మూమెంట్లో కరెక్ట్గానే సబ్స్క్రైబర్ అడిగారు. సో పనిలో పని ఇంకా ఆమె కోసం కూడా అక్క కోసం కూడా పెట్టినట్లుంటుంది అనేసి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒక అక్క అయితే కామెంట్ రూపంలో అయితే నాకు అడిగింది, డీప్ క్లీన్ కాదు కిచెన్ క్లీనింగ్ కూడా కిచెన్ చూపించండి అని అయితే అడిగింది. సో ఇది కూడా అక్కకు కూడా నచ్చుతుంది అయితే అని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ ఫ్రెండ్స్, మర్చిపోకండి. నాకైతే సపోర్ట్ ఇవ్వండి, ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు మోటివేషన్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూపిస్తున్నాను అన్నీ అయితే క్లీన్గా తుడిచేసాను. మంచిగా డోర్ కూడా క్లోజ్ చేసేసి చూపిస్తున్నాను, ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి ఇలా సర్దుకున్నాను అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్, ఎంత కష్టపడితే కానీ ఇంత క్లీన్గా చేసుకోలేము కదా ఫ్రెండ్స్. చూడండి ఇలా ఉందనమాట. పైన ఒక్కటే ఫ్రెండ్స్ ఇవి, మరి ఇటు పక్క ఉన్నాయి, కింద ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది 2 పార్ట్లుగా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి నా వీడియోస్. చూడండి ఫ్రెండ్స్, ఎంత చెత్తగా ఉందో కిందంతా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.